హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ చేపలను మనం ముందుగా ఏ విధంగా కట్ చేసుకొని తర్వాత మనం సాల్ట్ వేసి నీట్గా కడుక్కోవాలి. ఆ విధంగా చేసినట్లయితే మనకి స్మెల్ రాదు, బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తీసుకున్నాక వీటిలో నేను 2 స్పూన్స్ సాల్ట్ తీసుకుంటున్నా. మీ రుచికి తగ్గట్టు మీరు తీసుకోండి. అదేవిధంగా పసుపు, కారం 2 స్పూన్స్, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. వీటిని అంతటిని మనం ప్రతి ముక్కకి పట్టేటట్లు పసుపు, ఉప్పు, కారం పట్టేటట్లు మనం కలుపుకోవాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. ముద్దలో ఉల్లిపాయలు వేపేటప్పుడు వేపితే వాటి బాగుంటుంది. ఈ విధంగా మనం మొత్తంకి ఈ విధంగా రాసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు సైడ్కి ఉంచుదాం. చేపల కర్రీకి ఇప్పుడు మనం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 3 ఆనియన్స్. అదేవిధంగా టమాటా పేస్ట్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసా, ఉల్లిపాయలు, కొద్దిగా ఆవాలు ముందుగానే వేయాలి, పచ్చిమిర్చి, బాగా వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా సాల్ట్ వేసామంటే తొందరగా వేగుతుంది కనుక నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. వండి బాగా వేగాయి కదా, ఉల్లిపాయలు బాగా వేగాయి. వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చి స్మెల్ పోయిన వెంటనే టమాటా గ్రేవీ చేసుకుందాం. చేపలు అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. నేను చింతపండు కూడా మెత్తటి గ్రేవీ తీసుకున్నాను. చింతపండు గుజ్జు కొద్దిగా రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి వేగిపోయినప్పుడు ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేస్తాం. బాగా వేగాలి. ఈ విధంగా ఆనియన్స్ వేగాక చేపలు చేసేటప్పుడు ఉండేటప్పుడు ఎప్పుడైనా మనం పెద్ద కళాయి తీసుకుంటేనే బాగుంటుంది, అవి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మన చేపలను వేస్తాం. సిమ్లో పెట్టుకోవాలి. మాకు మంచి చేపలు దొరుకుతాయండి ఇక్కడ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసాక వీటిని ఒక్క నిమిషం మూత పెట్టేసి విడిచిపెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగాక వీటిలో మనం చింతపండు తీసుకోవాలి. సరిపడుతుంది. వీటిని మనం ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపడుతుంది. టేస్టీ చేపల పులుసు రెడీ అయ్యాయి. ఇంకొంచెం వేయాలి. ఈ టైంలోనే అన్ని ఉప్పు కారం సరిపడిందా లేదా చూసుకోవాలి. ఇది చాలకపోతే అది వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసి కొంచెం టేస్ట్ చూసుకోండి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపినది.
కలిపి మూత పెట్టేయడం. ఎక్కువ ఉడుకుడితే సరిపడుతుంది. ఓకే, చేపల పులుసు రెడీ అయిపోయిందంటే ఈ విధంగా ఉండేటప్పుడు ఆపిస్తే సరిపడుతుంది.